నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. ఉప ఎన్నిక వస్తే చాలు ఆ నియోజకవర్గానికి సర్కార్ వరాలు. ఇతర పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. ఏదేమైనా సరే ఖాళీగా ఉన్న కుర్చీపై కర్చీఫ్ వేసేందుకు పోటీ పడతారు. తాజాగా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి చూపు హుజూరాబాద్ వైపే ఉంది. ఈటెల రాజీనామాతో బైపోల్ హంగామా మొదలైంది. ప్రభుత్వం వరాలు కురిపిస్తుంది. ఇక కండువాల మార్పులతో మొదలై బైక్ ర్యాలీలు, బిర్యానీ ప్యాకెట్ల వరకు ప్రచారం హోరెత్తుతుంది. అందరికంటే ముందే టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించడంతో ఇతర పార్టీలు తమ సీక్రెట్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు తమ అభ్యర్థుల పేర్లను లీక్ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ లేదా ఆయన భార్య జమున పోటీ చేస్తారు అనేది ఓపెన్ సీక్రెట్. కాషాయ కండువా కప్పుకున్న వెంటనే యాక్టివ్ అయిన ఈటెల తన పార్టీ గుర్తు కారు కాదని కమలం పువ్వని నొక్కి మరీ చెబుతున్నారు. ఇలా బీజేపీ టీఆర్ఎస్ పిచ్చ క్లారిటీతో ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసే పనిలోనే ఉంది. దీంతో హస్తం హవా ఏమాత్రం చూపిస్తుందో అనేది వేచి చూడాల్సి ఉంది. ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా హుజూరాబాద్ ఉద్దే చుట్టే పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే ఇష్యూపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రామచంద్రారెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అధికార ప్రతినిధి. మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఎన్వి సుభాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. క్రిషాంక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రామచంద్రారెడ్డి గారు వెర్షన్ తీసుకున్నారు. రామచంద్రారెడ్డి గారు నమస్తే. రామచంద్రారెడ్డి గారు వినిపిస్తుందా? రైట్. రామచంద్రారెడ్డి గారు ఎలా చూడాలి హుజూరాబాద్ చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరిగే పరిస్థితి? ఇంకా అసలైన అసెంబ్లీ ఎన్నికల టైము చాలా కాలం ఉంది. కానీ ఈ బై ఎలక్షన్స్ కోసం ఎందుకింత కంగారు, ఎందుకింత హడావిడి, ఎందుకింత ఫోకస్ అన్ని పార్టీలు పెట్టే పరిస్థితి? రేవంత్ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత మరింత దూకుడు పెంచినట్టుగా ఉన్నారు కాంగ్రెస్. అంటే మాటల్లో దూకుడు పెంచారు. మరి హుజూరాబాద్ ఎన్నికల బైపోల్స్ సంబంధించి అభ్యర్థుల్లో కూడా ఆ దూకుడు తత్వం ప్రదర్శిస్తారా? ఎలాంటి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అక్కడ మీకు? అంటే ఇప్పుడు మాటలు ఒక్కదాంట్లో కాదు దూకుడు పెంచడం అనేది. మొన్న ఆదివాసీ ఆ రోజున సభని గర్జనని చూసిండ్రు. ఆ రోజున చెప్పిన మాటకి అక్కడ ప్రాక్టికల్ గా చూసిన దానికి కూడా ఏమాత్రం కూడా తేడా లేదు. 1,00,000 మందితోనే మేము సభ పెడుతున్నాం చెప్పేసాం సదస్సులు. ఆదివాసీ గర్జన, ఆ గిరిజన గర్జనని 1,00,000 మందితో కూడా పెట్టినాం. ఈవెన్ పోలీసు వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు, ఇది 10-15 కిలోమీటర్ల దూరంలో ఒక 20,000 మందిని ఆపినా కానీ. అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు దూకుడు అనేది మాటల్లో ఉంది, చేతల్లో ఉంది. కత్తికి 2 వైపుల పదునట్టు 2 విధాలుగా కూడా సైమల్టేనియస్ గా ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఈ వాతావరణం అనేది ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ బై ఎలక్షన్ వచ్చిందంటే ఆ బై ఎలక్షన్ లో ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారి యొక్క హడావుడి ఎక్కువ. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే, ఇంతకుముందేమో ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి దిగువ శ్రేణి నాయకులందరూ హడావుడి చేస్తుంటే ఆయన డైరెక్షన్ లో ఈసారి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే దిగారు, కేసీఆర్ గారే యాక్షన్ లోకి దిగారు. అంటే ఫామ్ హౌస్ లో వదిలి ప్రజల్లోకి వస్తూ వరాలు గుప్పియటం కానీ, లేకుంటే మంత్రివర్గ సదస్సు సమావేశాలు నిర్వహించడం కానీ, భేటీలు నిర్వహించడం కానీ, డెసిషన్స్ అనేవి వాళ్ళ పేరు మీద ఈయన తీసుకొని ఏది తెలంగాణ సమాజం మీద రుద్దటం కానీ, ఆర్థిక పరమైనటువంటి అనాలోచిత కార్యక్రమాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటే ప్రజల్లో ఎప్పటికప్పుడు కూడా మన క్రెడిబిలిటీని తగ్గిపోతున్నప్పటికీ కూడా తగ్గిపోలేదు, బ్రహ్మాండంగా నా వెనుకనే ఉన్నారు అని చెప్పాలనంటే ఉన్నటువంటి ఎలక్షన్లలో గెలవాలి. గెలవటం అనేది నైతికత, అనైతికమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా గెలవటం అనేది మన లక్ష్యం అని చెప్పేసి రకరకాల ప్రలోభాలకి గుర్తిస్తూ ప్రజలు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలోనే ఈ హడావుడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఏం చేసినా కానీ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందర పెట్టుకొని, మేము భవిష్యత్తులో చేయబడే కార్యక్రమాలతో చెప్తూ, ఈ రోజు ప్రభుత్వం ఎక్కడైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ముందరికి పోయి ప్రజల్ని ఓట్లు అడుగుతాం తప్పితే, మేము ఏది కేవలం ఒక రిహార్సల్స్ చేసి మాకు ఉన్నటువంటి ఏదైనా ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పక్షం వాళ్ళు ఉన్నటువంటి చెడ్డ పేరుని మరిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల మాదిరిగా రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ముందరికి పోయేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో సరైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రకటిస్తాము. ఖచ్చితంగా గెలుపు గుర్రమే అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోయి మా అందరి సహకారంతో ఖచ్చితంగా గెలిచే విధంగా కృషి చేస్తాము. ఖచ్చితంగా కూడా మీరు అన్నట్లు ఇప్పుడు చాలా దూకుడుతోనే ముందరికి పోతున్నాం.
దూకుడు అనేది చేతలతోని కాదు, మాటల్లో ఉంది, చేతల్లో ఉంది. అది మీకు క్లియర్ గా కూడా తెలుసుకున్నది. రైట్, ఓకే. మనతో పాటుగా ఎన్వి సుభాష్ గారు జాయిన్ అయ్యారు. సుభాష్ గారు నమస్తే. చెప్పండి. సుభాష్ గారు, ఏంటి హుజూరాబాద్ మీ టార్గెట్ అంతా హుజూరాబాదే? ఎందుకంటే దుబ్బాక తర్వాత ఎంతో కొంత స్పీడ్ పెంచింది బీజేపీ కూడా. స్థానిక ఎన్నికల్లో కూడా మనం చూసాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడాని. ఓకే, ప్రత్యామ్నాయంగా మీరే అన్న దూకుడైతే కనిపించింది. కానీ రేవంత్ రెడ్డి గారు రంగప్రవేశం చేసిన దగ్గర నుంచి పరిస్థితి కాంగ్రెస్ వైపు వెళ్తుంది అని చెప్పి ఒక టాక్ వస్తుంది. ఎందుకంటే ఒక ఫైర్ బ్రాండ్గా ఆయన రేవంత్ రెడ్డికి యువకుడు కాబట్టి ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పేస్ అంటూ ఉంది. ఆయన మీద కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల గారు మీ పార్టీలో చేరడం, ఇప్పుడు హుజూరాబాద్ బైపోల్స్ రావడం, ఖచ్చితంగా బీజేపీ ఆ స్థానాన్ని గెలవాల్సిన పరిస్థితుంది. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అక్కడ రాజేంద్ర గారిని అవనియండి, లేకపోతే ఆయన నిలబెట్టిన అభ్యర్థిని అవనియండి, ఓడించాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో మధ్యలో కాంగ్రెస్, వీటిలన్నింటినీ తట్టుకుని హుజూరాబాద్లో బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకోగలదా? 100% అండి. ఎందుకంటే దీంతో ఒక చిన్న ఏంటంటే మొత్తం మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, హుజూరాబాద్ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ అంటే పార్టీ ఇంకా అభ్యర్థి అనేది మొత్తం ప్రకటించలేదు, కానీ బట్ డిఫాల్ట్ గా వారే వస్తారు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు మొత్తం పాదయాత్ర మొదలు పెట్టాడో, పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా స్పందన వస్తుందో కూడా మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే గత ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఈటల రాజేందర్ గారు అత్యధిక స్థానాలు అంటే అత్యధిక వేయడం గెలవడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ బలం ఎందుకంటున్నాం అంటే, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత చాలా అంటే ఎక్కడైతే నియోజకవర్గాల్లో, ఎక్కడైతే గ్రామాల్లో కూడా అసలు భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పి ఒక సంకేతం ఉందో, ఇవాళ భారతీయ జనతా పార్టీకి చాలా మంది కూడా రావడం కూడా జరుగుతున్నారు. అలాగే ఇప్పుడు రేవంత్ గారు ఏంటంటే మొత్తం రేవంత్ ఏంటంటే ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మరి ఏదైతే పొలరైజేషన్ ఉంటుందో అని చెప్పి వేసిన ప్రశ్నకు, ఇంతకుముందు ఎన్నికల్లో కూడా ఏంటంటే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనందరూ తెలిసిన విషయం. అన్ని ఎన్నికల్లో కూడా వారు కూడా పోటీ చేపిస్తారు. తర్వాత వారు కూడా ఫైర్ బ్రాండ్ గా వారు అన్ని నియోజకవర్గాలు తిరిగినారు. కానీ ఇవాళ పిసిసి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ గా వస్తే వచ్చే లాభం ఏంటిదా? ఇంతకుముందు కూడా ఎన్నికల్లో ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా లేరు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు అప్పుడు చేయని పని ఇప్పుడు ఏం చేస్తాననేది మనం చాలా క్లియర్ గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకు మెయిన్ గా ఎవరైతే ఏంటంటే టీఆర్ఎస్ కు మెయిన్ గా అపోజిషన్ అంటే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. సరే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజల నుంచి స్పందన వస్తుందని చెప్పి ఇప్పుడు కొత్త సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఇంకా మంచి యాక్టర్ ఉన్నంత సినిమా రిలీజ్ అయితే ఆ రోజు ఏంటంటే వారం రోజులు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాం అంటారు, కానీ ఒక 3-4 రోజుల తర్వాత తెలిసిపోతున్నారు. అదే అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా మనకు తెలిసిపోయింది. వాళ్ళు మాటలు తప్పితే చేతలు ఏం లేవండి. సరే, కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ నేనంటే స్పందించాలని తెలుసుకోలేదు, కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఒకసారి చూడండి. ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడైతే ఏంటంటే మొత్తం రాజేంద్ర గారు రాజీనామా చేసిన తర్వాత ఏ విధంగా ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారు, ఇన్సెక్యూర్డ్ గా ఎందుకు ఫీల్ అవుతున్నారు అని చెప్తే, ఇవాళ ఎల్రామ్ తీసుకొచ్చినారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా తీసుకొస్తున్నారు, తర్వాత ఏంటంటే కౌశిక్ రెడ్డిని పట్టుకొచ్చినారు. అంటే ఎవరు దొరికితే వాళ్ళ మొత్తం టీఆర్ఎస్ పార్టీలో సంకల పెట్టుకొని మీకు ఈ పదవి ఇస్తాం, ఆ పదవి ఇస్తాం అని చెప్పి ఆశలు చూపి, అలాగే ఎక్కడ లేని విధంగా ఇవాళ హుజూరాబాద్ ఇవాళ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ సింపుల్ గా క్వశ్చన్ వేస్తున్నారు. అంటే ఇంతకుముందు డెవలప్మెంట్ కాలేదా? ఈటల రాజేందర్ గారు మీ యొక్క మంత్రిగా ఉన్నప్పుడు, మీ యొక్క క్యాండిడేట్ గా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది డెవలప్మెంట్ కాలేదా? ఇవాళ ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు పట్టుకొస్తున్నారు? అంటే ఉప ఎన్నికలు రాగానే మీకు ఎందుకు ఇంత ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారు? దళిత బంధువు అని పట్టుకొస్తున్నారు. అంటే దళితులు ఏంటంటే వేరే మొత్తం డిస్ట్రిక్ట్ లో లేరా, అంటే వేరే నియోజకవర్గం లేరా? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, ఆ ఎమ్మెల్యే మీరు అయ్యా మీరు కొంచెం రిజైన్ చేయండి, మీరు అంత రిజైన్ కనుక చేస్తే వాళ్ళు ఉప ఎన్నికలు ఈ యొక్క నియోజకవర్గం డెవలప్ అవుతుందని చెప్పి చాలా సోషల్ మీడియా దగ్గర నుంచి మొదలుకొని చాలా మంది హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా మంది పోయి ఏంటంటే అడిగినారు, మీరు ఏంటంటే రిజైన్ చేయండి, మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అంటే మీరు మొత్తం రిజైన్ చేస్తే ఇవాళ మా ఒక రాష్ట్రం అంటే మా ఒక ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా అవుతాయని చెప్పి. ఓకే,
ఇవాళ ప్రత్యేక అంటే బై హుక్ ఆర్ క్రూక్ ఆన్ ప్రెసిడెంట్ యాక్టివ్స్ ఎవరు ఏం చేసినా వాళ్ళ గెలిపే లక్ష్యం. గెలిచిన తర్వాత మీరు ఇవాళ ఏ విధంగా మిగతా నియోజకవర్గంలో ఏదైతే ప్రామిసెస్ చేసినారో అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ప్రజలు ఏంటంటే ప్రశ్నిస్తున్నారు, చాలా క్లియర్ గా ప్రశ్నిస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ చాలా ఎడ్జ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మా రైట్. ఓకే సుభాష్ గారు 1 minute మొదలు పెట్టినాడు. ఏ విధంగా స్పందన వస్తుందో ఓకే రైట్ చూద్దాం సుభాష్ గారు ఏం జరుగుతుంది. రైట్, మనతో పాటుగా క్రిషాంక్ కూడా జాయిన్ అయ్యారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి. క్రిషాంక్ నమస్తే. నమస్కారం వర్మాజీ. క్రిషాంక్, ఎలా చూడాల్సి ఉంది? హుజూరాబాద్ బైపోల్ అనేసరికల్లా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పడుతున్నాయి, అందుకనే కొత్త పథకాలు వస్తున్నాయి. దళిత బంధు పేరుతో హుజూరాబాద్లో కోట్లు కొమ్మరిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గమే ఉందా, మిగతా నియోజకవర్గాల్లో ఈ వెల్ఫేర్ అవసరం లేదా అన్నది ప్రధానంగా మాట్లాడుతున్న అంశం. ముందుగానే మీరు అభ్యర్థిని కూడా అక్కడ ఖరారు చేయడం జరిగింది. ఓవరాల్గా హుజూరాబాద్లో ఈటెల గారిని ఎదుర్కొని అధికార పార్టీ అక్కడ విజయం సాధించే పరిస్థితి ఉంటుందా? మరోపక్క రేవంత్ గారు కూడా తన సత్తా చూపడానికి సర్వం సిద్ధం చేస్తున్నారని చెప్పుకుంటూ మాట్లాడే పరిస్థితి. వర్మాజీ ఎవరు భయపడుతున్నారు? వర్మాజీ భయపడేటోళ్లే కదా గడియారం డబ్బల మొబైల్ ఫోన్లు పైసలు ఇవన్నీ పంచుతున్నారు. నిన్న చూసినాము, వాళ్ళకున్న ఒక న్యూస్ ఛానల్ బండ్ల ఇవాళంతా వైరల్ అవుతున్నది. అది న్యూస్ ఛానల్ బండ్ల కుటుంబ మిషన్లు పెట్టుకొని పంచుతున్న పరిస్థితి. భయపడే కదా 6 టర్ములు నువ్వు ఎమ్మెల్యేగా చేసిన, ఫ్లోర్ లీడర్ గా చేసిన, ఆపోజిషన్ ఫ్లోర్ లీడర్ గా 2 సార్లు మంత్రిగా చేసినా కూడా పాదయాత్ర చేసుకుంటూ పంచుతూ ఉన్నావు. గడియారాలు పంచుతున్నావు, డబ్బులు పంచుతున్నావు, మొబైల్ ఫోన్లు పంచుతున్నావు, కుటుంబ మెషిన్లు పంచుతున్నావు అంటేనే అర్థమైపోతున్నది ఎవరు భయపడుతున్నారు. స్పష్టంగా బీజేపీలో ఆ భయం కనబడుతున్నది. ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము, ఇవాళ మరి టిఆర్ఎస్ ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది అంటే, ఉదాహరణకు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ కి హోం మంత్రి అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసిర్రు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి ప్రచారం చేసిర్రు, ఆఖరికి వ్యాక్సిన్ సాకున ప్రధానమంత్రి గారు కూడా కరెక్ట్ 1 డే ముందు వచ్చిపోతారు, ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించారు. మొత్తం డజన్ల మంది కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వాళ్ళు వచ్చి మరి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ సీరియస్ గా కొట్లాడినప్పుడు టీఆర్ఎస్ అధినేత సీరియస్ గా కొట్లాడితే తప్పేంటిది? కేసీఆర్ గారు సీరియస్ గా కొట్లాడితే తప్పేంటిది? రాజకీయం వాళ్ళే పూర్తిగా చేయాలి, మేము సగం చేయాలి. వాళ్ళు రాజకీయం చేస్తున్నప్పుడు మేము కూడా చేస్తాం. ఇంకొకటి, ఏదో నిన్ననే సడన్ గా కేసీఆర్ గారు వచ్చిండ్రు అని అన్నప్పుడు నాగార్జున సాగర్ గెలిపించింది ఎవరి ఆధ్వర్యంలో అండి? కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే. హుజూర్ నగర్ లో సభలు పెట్టి హుజూర్ నగర్ గెలిపించింది ఎవరండి? కేసీఆర్ గారు గెలిపిస్తేనే గెలిచినాము. ఎమ్మెల్సీ అసలు మేము ఎమ్మెల్సీ గెలవము, అభ్యర్థినే పెట్టము, ఖతమైపోయి టీఆర్ఎస్ అని ప్రచారం చేసిన వాళ్ళు బీజేపీ సంఘలకెళ్ళి బీజేపీ సీటు కూడా ఒకటి గెలిచినాము, బీజేపీని 4వ ప్లేస్ లో పడేసినాం ఇంకొక సీట్ లో. ఎవరండి వాణిదేవి గారిని క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది? కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారి సారథ్యంలో బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్స్ గెలుస్తున్నాం, ఖచ్చితంగా హుజూరాబాద్ కూడా గెలుస్తాము వారి సారథ్యంలో అని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. అండ్ ఇంకొకటి, మా అభ్యర్థి కూడా చాలా క్లియర్ గా ఇవాళ వారు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక నికార్సైన ఉద్యమకారుడు, తెలంగాణ వాది, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, మరి ఉద్యమాలు చేసినోడు, బీసీ బిడ్డ, ఇక్కడ హుజూరాబాద్ లోకల్. సో ఖచ్చితంగా వీళ్ళు ఎందుకంటే మొన్నటి వారు ప్రచారం చేశారు కదా టీఆర్ఎస్ అభ్యర్థి లేడు అని. మరి ఇవాళ మా అభ్యర్థిని విమర్శించే పరిస్థితి? అబ్సల్యూట్లీ మా అభ్యర్థి డెఫినెట్ గా హుజూరాబాద్ ప్రజలు స్వీకరిస్తున్నారు. ఎందుకంటే గుర్తింపించేది కేసీఆర్ గారు, విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపించింది కేసీఆర్ గారు. ఏ పార్టీ అయినా కూడా నాకు చెప్పమని చెప్పండి, విద్యార్థి ఉద్యమకారులకు, ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారులకు ఎవరికైనా టికెట్ ఇచ్చిన వాళ్ళ వీళ్ళు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పదే ఖచ్చితంగా అవకాశాలు వస్తున్నాయి. హుజూరాబాద్ లో వీళ్ళు ఇవన్నీ చెప్పలేరు కాబట్టి మంచిది, సంతోషం. కొన్ని పేర్లు తీసిరు వారు, బండి సంజయ్ గారు పేరు తీసిర్రు. అయితే బండి సంజయ్ గారు ఇక్కడ బీజేపీ ఎంపీ కదా, కరీంనగర్ కి ఎంపీ కదా, 2 సంవత్సరాలు అయిపోయింది వర్మ గారు. నేను మీ ద్వారా అడగాలనుకుంటున్నాను, ₹1 హుజూరాబాద్ కి భారతీయ జనతా పార్టీ ఎంపీగా ₹1 ఇచ్చినా మేము అడుగుతున్నాం హుజూరాబాద్ కి. రేపు అది చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతసేపు కాంగ్రెస్ బీజేపీ ఒకటిగానే ఈ రోజు వాళ్ళ లైన్ కనబడుతున్నది చాలా క్లియర్ గా. కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఒక దళిత బంధు కార్యక్రమాన్ని ఎప్పుడో మొదలు పెట్టినాం, బడ్జెట్ లోనే తీసుకున్నాం, పైలట్ ప్రాజెక్ట్ గా ఇక్కడ చేస్తున్నాం. నిన్న నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, ఇది మేము కాదు, జాతీయ మీడియా మొత్తం విపరీతంగా రాసింది. ఒక బిజినెస్ స్టాండర్డ్, ఒక ఎకనామిక్ టైమ్స్. నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నందున ఉజ్వల 2.0 ఎక్కడ మొదలు పెట్టిర్రండి? ఉత్తరప్రదేశ్ లో మొదలు పెట్టిర్రు. అంటే వారికి ఒక రూలు, మాకు ఒక రూలు. రైతు బంధు ఎక్కడైతే మొదలు పెట్టినామో, రైతు బీమా ఎక్కడైతే మొదలు పెట్టినామో అక్కడనే దళిత బంధు మొదలు పెట్టినాము. దానికి వీళ్ళు ఇంత ఎందుకు ఉలిక్కి పడుతున్నారో మాకు అర్థమైతే. అంటే క్లియర్ గా ఒక పానిక్ మోడ్ లో ఉన్నారు. అభ్యర్థి లేరని ప్రచారం చేస్తారు,
దళిత బంధు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు రేపు అరే మేము రిస్క్ మాది కదా. ఇక్కడ దీని తర్వాత స్టేట్ ఎలక్షన్స్ వస్తాయి, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ బాధ్యత మాది, మేము చేసి చూపెడతాం. కానీ ముందే ప్రగల్భాలు, ముందే దుష్ప్రచారాలు అవో చెయ్యరు. కేవలం హుజరాబాద్కేనా, వేరే హుజరాబాద్ ఏం టాపం చేసింది వర్మ గారు? వై నాట్? ఎందుకు హుజరాబాద్ లో మొదలు పెట్టద్దు? రైతు బంధు మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ప్రశ్నించిరా? ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గానికి చేసింది, ప్రతి ఒక్క వర్గానికి. బ్రాహ్మణులకు, బ్రాహ్మణ పూజారులకు జీతాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఆనాడు ఎవరు విమర్శించలేరు. బీసీలలో అటు మత్స్యకారులకు, గంగపుత్రులకు కానివ్వండి, ముదిరాజులకు కానివ్వండి, ఆఖరికి గొల్ల కూర్ములకు కూడా గొర్రెలు బర్రెలు అనేది 1.75 లాక్ యూనిట్ ఈ రోజు ఆర్థికాభివృద్ధి వాళ్ళకి జరుగుతుంది. ఆ రోజు ఒకటే చెప్పాలనుకుంటున్నా, దళిత బంధు రాగానే ఒకటే పాయింట్ దళిత బంధు విషయం మీద ఈ రోజు రాగానే ఒక ఆర్ కృష్ణన్న ఏమన్నా అపోజ్ చేసిరా? మందకృష్ణన్న అపోజ్ చేస్తున్నారా? లేకుంటే ఎవరన్నా అగ్రవర్ణాల పుర సంఘాలు ఏమన్నా అపోజ్ చేస్తున్నారా? లేదు. ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కేవలం రాజకీయం. ఇది ఖచ్చితంగా దళితులు గమనిస్తున్నారు. చరిత్ర రామచంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగా రేవత్ ఏం సాధించారని ఈరోజు పీసీసీ అయితే సాధిస్తారు అన్నది ప్రధానంగా మీ మీద వస్తున్న విమర్శలు. ఏదో మాటల వరకే పరిమితం, ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు హడావిడి ఉన్నట్టుగానే ఇది హడావిడి తప్పించి దీనివల్ల ఏం వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు ముగ్గురు ఉంటారు, ప్రెసిడెంట్ ఒక్కరు ఉంటారు. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ బాగా తీసుకోరు. వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క సూచనలని ప్రెసిడెంట్ గారికి ఇస్తే ప్రెసిడెంట్ గారి ద్వారా ఏదైనా చేస్తారు. ఈరోజు ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉండి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మిగతా మన సభ్యుల యొక్క సహకారంతో వాళ్ళతో చర్చించిన తర్వాత తీసుకొని డైరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ పోతున్నారు. మొన్న జరిగిన పని అదే, ఒక నిర్ణయం తీసుకున్నారు, అందరు చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎస్, గిరిజన దండు గర్జనను పెట్టాలని చెప్పేసి అనుకున్నారు, పెట్టారు, సక్సెస్ఫుల్ గా చేశారు. దీనందరికీ కారణం ఏంటంటే మేము పుల్ చేయటం కాదు, పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద. దీనికి మనందరం పార్టిసిపేట్ అయిపోయి మన యొక్క బాధల్ని చెప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతో స్వయంగా తరలి వచ్చినటువంటి సభనే అది గిరిజన గర్జన తప్పితే వేరేది కాదు. అక్కడ అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ నియంతృత్వ విధానాల మీద ఇప్పుడు కాదు, అంటే పార్టీకి అధ్యక్షులు అనేది ఉంటారు. అధ్యక్షులు ఈయన ఉన్నా, ఇప్పుడున్న వారున్నా, ఇంత ముందు ఉన్నా, ఎవరున్నా కానీ ఒక పార్టీ నిర్దేశించినటువంటి దిశా నిర్దేశం మీద వారి స్థాయిలలో వారి స్టైళ్లలో ముందరికి పోతారు. ఆ క్రమంలో జరుగుతుంది. ఇప్పటి కాదు, ఇదివరకు మన రైతులకి ధైర్యాన్ని ఇవ్వడానికి రైతు భరోసా యాత్ర చేసినాం, మహాపాదయాత్ర చేసినాము. అదే విధంగా ఇందిరా పార్క్ దగ్గర రకరకాల ఈ ప్రభుత్వం యొక్క కఠిన వైఖరిని, నిరంతర విధానాలు ఎదుర్కొంటూ మేము ఇందిరా పార్క్ దగ్గర మన సదస్సు అక్కడ మేము చేసినాము ఉద్యమాన్ని. ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగొడుతున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వానికి సూచనలు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, రామచంద్ర రెడ్డి గారు, ఇంకొక విషయం, వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బీజేపీ అవనియండి లేకపోతే టీఆర్ఎస్ అవనియండి, ఖచ్చితంగా మేము గెలుస్తామని. ఆ కాన్ఫిడెన్స్, ఆ స్పీడు హుజూరాబాద్లో మీది కనిపించట్లేదని చాలా మంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. మీ పోర్షన్ ఏంటి, మీ ప్లేస్ ఏంటి హుజూరాబాద్ ఎన్నికల్లో? గెలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే 2-3 స్థానాలకు పరిమితమా? ఒకటి, కాన్ఫిడెన్స్ అనేది రాజకీయ పార్టీగా ఎవరికి వాళ్ళు ఉండాలి. ఉండకపోతే వాళ్ళు రాజకీయాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో ఒకటి ఏంటంటే, అన్ని సందర్భాల్లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనము వాస్తవాలు కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే మాట్లాడుతున్నాం. గత 7 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి ఈ రోజున బీజేపీ కాషాయ కండో కప్పుకున్నంత మాత్రాన ఆయన యొక్క పనితీరులో మెరుగు వస్తుందా? ఆయన కమిట్మెంట్ లెవెల్స్ పెరుగుతాయా? ఆయన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూ ఏమైనా పని చేయగలుగుతాడా అని చెప్పేసి మనము ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ క్లియర్ గా తెలుస్తున్నది. అక్కడ ఈటెల రాజేందర్ గారు బీజేపీ భవిష్యత్తులో రాబోయే అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, ఈటెల రాజేందర్ గారు అందులో పార్టీకి పోయిన ఉద్దేశం ఏంటి? వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఒక కాశీయ కిరణాన్ని కప్పుకొని ముందుకు పార్టీలోకి పోయిందంటే ఆయన దాన్ని రక్షించుకోవడానికి, ఆయనకు అక్కడ ప్రజలకి సేవ చేసే ఉద్దేశం లేదు. ఈ సందర్భంలో ఏం చెప్తున్నా అంటే, ఇప్పటిదాకా కూడా పలు సందర్భాల్లో కూడా అన్ని టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 6 సార్లు, అంతకు ముందర వేరే పార్టీలు, వీళ్ళు ఇన్నిసార్లు చేసినా కానీ ఎవరు కూడా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు.
కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజు చూపించుకుంటూ రేపు మేము రాబోయే ఎలక్షన్లలో ఒకవేళ చేసినట్లయితే ఇప్పుడేమో ఉద్యమాలు చేస్తాము, ఇక్కడేమో అభివృద్ధికి ప్రయత్నం చేస్తాము ఆ పరిధిలో. రేపు రాబోయే దాంట్లో మీరు ఇదే విధంగా సహకరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొస్తామని చెప్తారు. ఈ రోజు 3 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఈ రోజున అనాలోచిత నిర్ణయాలు ఉన్నాయి. పండుకుంటే లేస్తాడు, ఎందుకు లేస్తాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు. లేచి ఏదో ఒకటి కొత్త దాంతో పోతాడు. మంత్రులకు విలువనిచ్చేది లేదు. ఇక అట్లా కూర్చున్న త్రిశాంక్ లాంటి ఇక్కడ మాట్లాడేది తప్పితే ఒక ఇంటెలెక్చువల్స్ కి స్థానం లేదు. ఈ రోజు ఉద్యమ ద్రోహులందరూ ఒక 4-5 తప్పితే మంత్రివర్గంలో తీసుకున్నటువంటి సందర్భం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మీద నమ్మకమైంది, ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద పట్టుపోయింది, ఫైనాన్షియల్ గా కూడా మొత్తం కొలాప్స్ అయింది, మనిషి కూడా అప్పు లోడ్ అయిపోయింది. ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అభివృద్ధి పథకాలని చెప్పుకుంటూ ప్రజల్ని ఎన్లైటన్ చేసుకుంటూ ముందుకు పోయి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో విజయం సాధిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్ గారు ఫైనల్ గా మీ వ్యూహం ఏంటి? 7 సంవత్సరాల నుంచి చేయింది, ఈరోజు ఈటెల గారు ఏం చేస్తారు హుజూరాబాద్కి? ఒకటండి, హుజూరాబాద్ డెవలప్మెంట్ కాలేదంటే చాలా తప్పు. అంటే ఇక్కడ అది మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నాడు. ఆ మాట అసలు ఎవరు అనొద్దు. ఎందుకంటే టిఆర్ఎస్ లో వీరు ఈటల రాజేందర్ గారు ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సో డెవలప్మెంట్ 100% ఈటల రాజేందర్ వల్లనే అయింది అన్నాడు. ఇప్పుడు వేరే ఒక ఏంటంటే నియోజకవర్గం పక్కన ఏంటంటే హుస్నాబాద్ ఉందండి. హుస్నాబాద్ లో కూడా ఏంటంటే టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచినాడు, 2 సార్లు గెలిచినాడు. ఎంత డెవలప్మెంట్ ఉందో మనం ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది కదా. సో టిఆర్ఎస్ కు 100% ఎవరైతే నమ్మిన బంటుగా ఉన్నా ఏంటంటే మొత్తం ఈటల రాజేందర్ గారు ఇవాళ ఏ విధంగా బయటికి పంపించిందో అంటే మొత్తం ప్రజలు కూడా గమనిస్తారు. ఒకవేళ శిక్ష చేయాలంటే ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు. ఏంటంటే మొత్తం టిఆర్ఎస్ మంత్రులు పక్కన కుడి పక్కన ఉన్నారు, తర్వాత మొత్తం ఎడ పక్కన ఉన్నారు. అందరి మీద కనుక ఇదే శిక్ష కనుక వేస్తే కరెక్ట్ ఉంటుంది. వాళ్ళ ఈటల రాజేందర్ ఒక పెద్ద లీడర్ అవుతాడు. తర్వాత నాకే ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఆ యువరాజుని ఏంటంటే మొత్తం రారాజులు ఒక మొత్తం అంటే మొత్తం చేయాలంటే అడ్డంకి వస్తారని చెప్పి ఇటువంటి ఒక కుటిలమైన రాజకీయం చేసి వాళ్ళ బయటకు వచ్చిందంటే మీరే చూస్తున్నారు. మీ అంటే విజువల్స్ నే చూస్తున్నారు. రమణాన్ని తీసుకొచ్చినారు, ఇంకెవరన్నా పట్టుకొచ్చినారు. టీడీపీ నుంచి మొత్తం ఖాళీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి మొత్తం ఖాళీ చేస్తున్నారు. తర్వాత టీఆర్ఎస్ ఎవరైతే ఈటల రాజేందర్ పక్కన ఉన్నారో వాళ్ళందరూ పక్కన పట్టుకొస్తున్నారు. అంటే అధికారమే లక్ష్యం. ప్రజలు ఎక్కడైనా ఓనివ్వండి, ఏమన్నా కానివ్వండి, మేము అధికారంలో రావాలి. టీఆర్ఎస్ నేను నా కుటుంబం నా రాజ్యం వల్ల పదే మేమే అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడ ఉందంటే అసలు గుండె మీద చేసుకొని చెప్తే ఏంటంటే ఇవాళ మొన్న ఏంటంటే ల్యాండ్స్ అమ్మినారండి, మంచి ల్యాండ్స్ అమ్మినారంటే ప్రభుత్వం హెచ్ఎండిఏ ల్యాండ్స్ అమ్మినారు. 2,500 కోట్లు వచ్చినారు. ఆ 2,500 కోట్లు మీరు ఏం చేస్తారంటే ఇంతవరకు చెప్పలేరు. మీరు దళిత బంధు పెట్టద్దు అని చెప్పి ఏ పార్టీ కూడా అనలేరు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనది. కానీ ఇవాళ ఎన్నికలు రాగానే లేని హామీలు ఏంటంటే ఇవి అనాథం. ఏంటంటే మనం అసలు ఇది ఇంప్లిమెంట్ కానీ హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు చేస్తారు అంటే ప్రజలను ఏంటంటే ఊరికే ప్రజలు ఏంటంటే మధ్య పెట్టి ఎన్నికల్లో గెలవాలని చెప్పే కదా. నాగార్జున సాగర్ లో మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినారో అదేం చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో ఏంటంటే మేయర్ మేము గెలుస్తామని చెప్పి ఎంతవరకు ఇచ్చినారు మీరు? వాళ్ళ జిహెచ్ఎంసీలో చూడండి సార్, వాళ్ళ వర్మ గారి వాళ్ళ ఒక్కసారి కనుక చూస్తే ఏంటంటే అక్కడ ఎంత ఫైనాన్షియల్ లాస్ ఉన్నాయో మీరే చూస్తుంటారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి ఉన్నారు. కానీ చెవులు పిండి ముక్కు పిండి చేతులు కాలు కట్టేసి ఇవాళ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అందరూ ప్రజలు ఏంటంటే ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సుభాష్ గారు మరికొన్ని రోజుల్లో సుభాష్ గారు ఒక్క విషయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా భర్తనం చేస్తున్నారో, ఎందుకు భర్తనం చేస్తున్నారో ఇంతవరకు చెప్పలేదు. కడియం శ్రీగారి గారు ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ఏంటంటే నిజంగా కనుక మీకు ఎంత ప్రేమ ఉంటే ఉప ముఖ్యమంత్రి ఏంటంటే మీరు ఎవరినైనా పెట్టండి, ఎవరైనా వద్దన్నారా? సుభాష్ గారు ఒక్క విషయం, ఖచ్చితంగా సుభాష్ గారు ఎవరు వ్యూహాలు అనుకుంటే ఎందుకే మీ అభ్యర్థి ఖరారు అయ్యారా? రాజేంద్ర గారా లేకపోతే ఆ వైఫా? ఆ క్లారిటీ ఉందా? సార్ మాది ఒకటేనండి, ఎక్కడో ఇటు ఫామ్ హౌస్ లో కూర్చోనో లేకుంటే ప్రగతి భవన్ లో కూర్చొని డిసైడ్ చేసే పార్టీ కాదు మాది. అందరి ముందర మీ సమక్షంలోనే టీవీ సమక్షంలో అందరూ డిస్కషన్ చేసిన తర్వాత కామన్ గా
అందరూ ఓకే అయిన తర్వాతనే ఏంటంటే మొత్తం రిలీజ్ చేస్తాం. ఏంటంటే మా అభ్యర్థులు మీకు చెప్పిన తర్వాతనే ప్రజలకు చెప్తాం. ఓకే ఓకే అట్లాగానే ఏంటంటే పక్కన ఎక్కడ కూర్చొని చేసే పార్టీ కాదు, మాది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ మాది. రైట్ రైట్ ఓకే సుభాష్ గారు. ఫైనల్గా క్రిషాంక్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి లాస్ట్. ఏమో ఇప్పటివరకైతే ఎప్పుడు డిస్కషన్ చేసినట్టు అభ్యర్థిని చేసినట్టు అయితే ఎక్కడ చూడలేదు. మీరు కొత్తగా చెప్తున్నారు కానీ సరే, ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఎంతసేపు వీళ్ళు హుజరాబాద్ గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాం వర్మ గారు. ఇప్పుడు క్రిషాంక్ ప్లీజ్. హుజరాబాద్ లో వాయిస్ సరిగ్గా క్రిషాంక్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హుస్నాబాద్ లో మంచి ఒక రిలయన్స్ బట్టలన్నీ కూడా ఉన్నాయి, కానీ Okay. ఇక్కడికి వచ్చేసరికి మన అందరు కూడా ఒకటి తెలుసు వర్మ గారు, మేము ఇప్పుడు వినిపిస్తున్నా వర్మ గారు? ప్లీజ్. యా వర్మ గారు, ఇప్పుడు హుజురాబాద్ డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మేము ఒకటే అంటున్నాం, ఏ నియోజకవర్గమైనా చూడండి ప్రజాప్రతినిధి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వార్తీగా ఎమ్మెల్యే గారు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్స్ అయినాయి కదా, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కొత్తగా మంత్రిగా అయిన శ్రీనివాస్ గౌడ్ గారు 3200 డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ అప్పచెప్పేసారు. దీంతో ఎందుకండి బీజేపీ ఎమ్మెల్యే అయిన గోషా మెహల్ రాజా సింగ్ గారు కూడా డబుల్ బెడ్రూమ్లు అప్పచెప్పారు, బెనిఫిషియరీస్ కి ఇచ్చారు, ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇక్కడ 4000 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేస్తే 4 డబుల్ బెడ్రూమ్లు కూడా ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గారు ఇవ్వలేకపోయినారు. అది ఎవరి ఫెయిలియర్? అది ఎమ్మెల్యేగా. ఎందుకంటే నువ్వు ఉన్నది ఆర్థిక శాఖ మంత్రిగా, అన్ని నియోజకవర్గాలకు శాంక్షన్స్ సంతకం పెట్టేదే ఈటల రాజేందర్ గారు. ఇవాళ ఏదో రెస్పాన్సిబిలిటీ తీసేసి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేగా నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడికి ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ వచ్చి ఇక్కడ చేస్తారా? ఎమ్మెల్యేలు కదా దగ్గర నుండి చేపించేది. ఎమ్మెల్యే శాంక్షన్స్ అయితే ఎమ్మెల్యే దగ్గర నిలబడి చేపియాలి. ఒక 4 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేని వ్యక్తి ఇవాళ మళ్ళా వచ్చి పోట్లాడుతున్నారా? స్పష్టంగా ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ చూస్తున్నారు, హుస్నాబాద్ డెవలప్మెంట్ చూస్తున్నారు, వరంగల్ కరీంనగర్ డెవలప్మెంట్ చూస్తున్నారు, హుజరాబాద్ లో జరిగింది చూస్తున్నారు. అదే విషయం మీద ఈటల రాజేందర్ గారిని అడుగుతున్నారు. ఆ భయం ఉన్నది కాబట్టి ఈటల రాజేందర్ గారు గడియారాలు వంచుతున్నారు కదా. అందులో మోదీజీ ఫోటోలు లేదు, నడ్డా గారి ఫోటో లేదు, ఆఖరికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఫోటో లేదండి. ఆయన కేవలం నా ముఖం చూడండి, నా పేరు చూడండి అని చెప్తున్నారు. కానీ బీజేపీగా ఆయన కూడా కాన్ఫిడెన్స్, పాపం వీళ్ళు ఏదో పాకులాడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది చాలా స్పష్టంగా కూడా మేము చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు విషయం మీద కూడా ఒకటే వర్మ గారు, నేను ఒకటి కంక్లూడ్ చేయాలనుకుంటున్నా. బండి సంజయ్ గారు అన్నారు మొన్న ఇక్కడికి వచ్చి 15 లక్షలు హుజరాబాద్ లో పంచుతాము నల్లధనం అనేది, మోదీ గారికి ఇదే ముచ్చట్లు గతంలో కూడా చెప్పారు. కానీ 50 లక్షలు ఇవ్వాలి దళిత బంధువుకి అని బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సరే సంతోషం, మరి మేము 10 లక్షలు ఇస్తున్నాం కదా, మీరు కేంద్రాన్ని అడగండి, ఓ 5 లక్షలు 10 లక్షలు మీరు ఇవ్వండి. ఓకే, మంచి పథకం అని మీరు 50 లక్షలు మీరెందుకు ఒక రూపాయి చేస్తలేరు? కాళేశ్వరం గురించి కూడా మీరు ఏం చెప్పండి, మీరు ఏం చేసిరో చెప్పండి. బండి సంజయ్ గారు ఏం చేసిరో అనేది అడుగుతున్నాము. మా క్రెడిట్ ని మీరు తీసుకుంటే ఎట్లా అండి? మా ప్రభుత్వం చేసింది మీరు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఓకే, థ్యాంక్ యూ క్రిషాంక్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రామచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ ఎన్వి సుభాష్ గారు. ఇది ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్. తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ బైపోల్ ఎన్నికలు హీట్గా మారుతున్నాయి. ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేస్తున్నారు, మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారన్నది వేచి చూడాల్సింది. స్టే ట్యూన్డ్ టు నైట్.